వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. అటవీ శాఖ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న 60 ఇళ్లను పోలీస్ బందోబస్తుతో జేసీబీ వాహనంతో తొలగించిన అటవీ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇళ్లను తొలగించామని ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం రోహిర్ చల్పాక ప్రధాన రహదారి ప్రక్కన ఫారెస్టు భూముల్లో రోహిర్ శంకరాజుపల్లి గ్రామస్తులు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారికి పలుమార్లు తొలగించాలని నోటీసులు జారీ చేసినా వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 60 ఇళ్లను జేసీబీ వాహనంతో తొలగించామని ఏటూరు నాగారం అటవీ శాఖ రేంజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గత 20 ఏళ్లుగా మేము ఈ భూములలో పోడు కట్టుకొని వీటిపైనే ఆధారపడి ఉన్నామని, ఎకరాలలో భూములు ఆక్రమించలేదని, మా ఇళ్లను ధ్వంసం చేయడం అన్యాయమని, మా గోడు పట్టించుకొని మాకు న్యాయం చేయండి అని బాధితులు వేడుకుంటున్నారు. అది మేము 3 సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చాము. 3 సార్లు నోటీసులు ఇచ్చేసి అక్రమంగా ఇట్లా నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పాము. ముందు కూడా మేము తొలగించడం జరిగింది. ఈ మధ్యలో మేము కొంచెం మేడారం డ్యూటీలలో మేము అటువైపు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ మధ్యకాలంలో వీళ్ళు వేశారు. మళ్ళీ ఈరోజు తొలగించడం జరిగింది. ఓకే సార్. నార్త్ రేంజ్ రొయ్యూరు బీట్లో అక్రమంగా వేసిన గుడిసెల్ని ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ సిబ్బంది తోటి తొలగించడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు గుడిసెలు వేసినప్పుడు కూడా తొలగించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేసి గుడిసెలు తొలగించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం డివిజన్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. సార్, వీళ్ళు అంటే ఏసీ కూడా ఒక 4-5 నెలలు అయింది. వాళ్ళు స్థిరంగా ఒక ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడము, మేము పేదోళ్ళం గిరిజనులము, మాది హక్కు అని చెప్పేసి అన్నారు కదా సార్. ఆ రోజు వేసుకునే రోజు అడ్డగించకుండా ఇంత జరిగినాక ఇప్పుడు అడ్డగిస్తారేంటి? ఇక్కడ ఉండకుండా తెత్తాలు మమ్మల్ని, మరి ఆ గుళ్ళోళ్ళు చేసుకుంటారు, అటు నెత్తనోళ్ళు వచ్చి ఉండనిత్తలేలు, గుడిసెలు వేసుకుంటే కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మాకు వేసుకున్నా కూడా మమ్మల్ని ఉండనిత్తలేలు. మరి మేము ఇక్కడ ఒక ఇంటి మందమే ఇవన్న 2 గుంటలో 3 గుంటలో అంత నాయకపోడు కులానికి చెందిన వాళ్ళము. గత మే నెల లాస్ట్ నుండి ఇక్కడ పాకలు వేసుకొని లేని వాళ్ళము 5 నెలల నుండి ఉండడం జరిగింది. పాములు గుట్టినాయి, తేళ్లు కుట్టినాయి, అయినా కూడా ఉండడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి దౌర్జన్యం చేసి ఏ నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వచ్చి మరి దౌర్జన్యం జరగలేదు. కానీ ఈరోజు వచ్చి మరి నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటారు. ఎంపీఓ మేడం కూడా కలవడం జరిగింది. లేని వాళ్ళు ఉండదని చెప్పి ఆమె కూడా చెప్పేసింది. కలెక్టర్ని కూడా కలవడం జరిగింది పోయిన నెలలో. ఆయన నుండి కూడా రెస్పాండ్ వచ్చింది. కానీ మరి ఈరోజు వచ్చి వీళ్ళు దౌర్జన్యం చేసి పాకలను తొలగించింది. మరి పిల్లకాయలను పట్టుకొని శుభ్రం చేసుకొని 5 నెలల నుండి పిల్లల వల్ల అందరితో ఉంటాను. ఒకరిని ఇద్దరిని అయితే పాము కరిచింది, ఒకరిని 2 తేలు కూడా కరిచింది. అయినా కూడా మరి గుడికలు బీకుడు. మరి ఇప్పుడు మేము భూమి లేని వాళ్ళు ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు. వీళ్ళ దౌర్జన్యాలు ఇట్లున్నాయి. మరి ఎకరానికి ఎకరాలు నుంచి మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మా పూర్వం నుంచి కొట్టిన భూమి ఇక్కడ. అప్పుడు కొట్టిన 20 సంవత్సరాల నుంచి కొట్టి కూడా మేము ఇక్కడనే అప్పటి నుంచి తాగకాని అయితే పక్క వాళ్ళు అందరం జరుపుకుంటాం. ఎకరాలు చేస్తాం. మేము 3 గుంటల కాడ నుంచి 3 గుంటలకు మేము ఇంటి స్థలం కావాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. ఆల్రెడీ ఇటాటరా వేసుకొని ఇక్కడ మాకు భూమి కావాలని చెప్పి మేము ఇక్కడ ఉంటాను. ఆల్రెడీ
ఇక్కడ ఉంటాను అంటే 4 నెలల సంగతి ఇలా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చి మా అన్నీ కూలగొట్టి ఇలా అంగడంగడి చేసిపోయింది. మా బోళ్ళు బొచ్చలు అన్నీ మేము ఇంటికాడ లేము అంటే మేము పనులకు వెళ్ళిపోయినాం. అయితే ఎటువలు వచ్చారికే మొత్తం అంగడంగడి చేసిపోయిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. ఇది అయితే మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరిగేటట్టు చెప్పు.